ఈరోజు వీడియో వచ్చేసి అర్జునుడి తపస్సు అండి. ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ అర్జునుడి తపస్సు ఉభయదారులు అనమాట. అర్జునుడి తపస్సు వచ్చేసి సాయంత్రంగా చేస్తారనమాట. ఇంక ఇక్కడ తపస్మాను ఈసారి చాలా బరువుగా ఉందని చెప్పనేసి జేసీపీతో ఇట్లా ఎత్తిస్తున్నారు. ఇంక ఇక్కడ తపస్మాన్ అయితే నిలబెట్టేశారండి. ఇంకా సెలలను కూడా తీసుకొచ్చేసారు. ఇంకా అర్జునుడు తపస్మాన్ ఎక్కే ముందు ఇట్లా తపస్మాన్కి పసుపు కుంకుమ అది పెట్టేసి టెంకాయ అది కొట్టి ఇంకా అట్లనే బూడిది గుమ్మడికాయ కూడా కొడతారనమాట. ఇంక ఇక్కడ అర్జునుడు అయితే వచ్చేసాడండి. ఇంకా వాళ్ళతో పాటు శివుడు పార్వతి కూడా మారువేషాల్లో వచ్చారనమాట. ఇంతకీ అర్జునుడి తపస్సు ఎందుకు జరుగుతుందో చెప్పలేదు కదా. ఎందుకంటే మహాభారత యుద్ధంలో కౌరవులను ఓడించడానికి పరమశివుడు అనుగ్రహం ద్వారా పాశుపతాస్త్రం పొందడానికి అర్జునుడు ఈ తపస్సు చేస్తాడనమాట. ఇదంతా నాకెట్లా తెలుసు అని మీరు అనుకోవచ్చు. నేనైతే ఇది మా అమ్మని అడిగి కనుక్కొని మరి ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇక్కడ అర్జునుడు అయితే తపస్మాన్ అయితే ఎక్కుతున్నాడండి. ఇంకా సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి తడి బట్టలతో ఆ తపస్మాన్ కింద అట్లా వరపడితే పిల్లలు కలుగుతారని చెప్పనేసి ఒక గట్టి నమ్మకం అనమాట. ఇక్కడ చూసారు కదా అర్జునుడి తపస్సు చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ వస్తారండి. అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి టెంపుల్ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో, లైట్లతో దగదగలాడుతూ. సాయంత్రం 6:30 అట్లా ఉంటుందండి. అసలు ఆ రోజు వర్షం పడేలాగా ఉన్నింది. ఎక్కడ వర్షం పడుతుందో ఏమో అని చెప్పనేసి అక్కడ జనాలంతా భయపడతా ఉన్నారు. మొత్తానికి వర్షం అయితే ఏం పడలేదండి. ఇంక ఇక్కడ అర్జునుడు అయితే తపస్మాన్ అయితే ఎక్కేశాడు. ఇంకా అలా ఎక్కిన తర్వాత అక్కడ కర్పూరం హారతి అది ఇచ్చి టెంకాయ అది కొట్టిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళు ఇట్లా నిమ్మకాయలు ఇంకా అలానే పసుపు కుంకుమ అరటిపండు బూది బొరుగులు అవంతా చల్లుతారనమాట. ఇంకా వాటి కోసం ఇక్కడ జనాలు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారో. ఇంకా నాకైతే అక్కడ పసుపు కుంకుమ ఇంకా అలానే వీబూది అయితే దొరికింది.